హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. విజయవాడలో సీఎం జగన్ పై జరిగినటువంటి రాళ్ల దాడి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి కావాలనే సింపతి రాజకీయాల కోసము తన అనుచరుల చేతే రాళ్ల దాడి చేయించుకున్నారని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంటే, జగన్మోహన్ రెడ్డిని చంపేందుకు టీడీపీ జనసేన ఇటు కాంగ్రెస్ కుట్ర చేశాయంటూ కూడా వైసీపీ నేతలు ధీటుగా వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు. అలాగే దీనిపైన జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడి గురించి కూడా ఇప్పటికే ఒక విచారణ జరగాలని చెప్పేసి ప్రభుత్వం కోరింది. దానికి సంబంధించి కూడా ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తూ వచ్చారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక స్పెషల్ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి సెక్యూరిటీలో కూడా భారీ మార్పులు చేశారు. అయితే రాజకీయాలకు సంబంధించి గతంలో ఏదైతే కోడికత్తి జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి కోడికత్తి ఇష్యూని కూడా ఇలాగే రాజకీయంగా మలుస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఈ రాళ్ళదాన్ని కూడా రాజకీయం చేస్తూ వస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కావాలని చెప్పేసి వైసీపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. సో ఈ అంశము రాజకీయంగా ఎంతవరకు పార్టీలకు నష్టం చేకూరుతుంది, ఎంతవరకు లాభం చేకూరుతుంది అనే దాని మీద ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. ఈరోజు నాతో పాటు రియాలిటీ చెక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. సో చూస్తున్నాం, మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ నిన్నంతా కొనసాగుతూ ఉంది. ఈరోజు ఇంకొంచెం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మొన్నంతా జగన్మోహన్ రెడ్డికి కన్సోలెన్స్ ఇస్తూ ఉంటే ఈరోజు అంతా రాజకీయంగా మారిపోయింది. ఏంటి ఇది, ఎలా చూస్తారు? అశోక్ గారు, బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి అనేది ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగానే జరిగినట్టుగా భావించాలి. ఓకే. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు లేదా వైసీపీ ఆరోపిస్తున్నట్టు అనే అభిప్రాయంతో నేను లేను. అంటే తెలుగుదేశం పార్టీ ఏమంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు సింపతి కోసం తనకు తాను జయించుకున్నాడనే ఆరోపణ అసహజమైంది. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ దగ్గర ఈ పనులు చేయించారు కానీ నేనైతే అనుకోను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉద్దేశపూర్వకమైన దాడిని ఎలా అంటామంటే, ఖచ్చితంగా నేను దాడి జరిగిన తీరు దాని స్వభావాన్ని పరిశీలించినప్పుడు కొంచెం ప్రొఫెషనల్ గా ఉండే వాళ్ళే చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక ఆకతాయిలు అయితే అట్లా జరగదు. అంత స్ట్రైట్ గా టార్గెటెడ్ ఓరియంటెడ్ గా జరిగింది అంటే ఖచ్చితంగా ఇది ప్రొఫెషనల్స్ కి అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రెండోది, సాధారణ ప్రజలకి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విభేదం ఉంటే ఓటు వ్యతిరేకంగా వేస్తారు కానీ భౌతికంగా ఎలిమినేట్ చేసేంత సాహసం అవసరం వాళ్ళకు ఉండదు. అంటే పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఎమోషనల్ గా సపోర్టర్స్ ఉంటారు, ఎమోషనల్ గా వ్యతిరేకించే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎవరో చేసి ఉండొచ్చు, వాళ్ళు తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయంగా గిట్టన వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక పర్సనల్ గడ్జెస్ ఉన్న ఆలోచన కలిగిన వాళ్ళే ఇవి చేస్తుంటారు. అయితే నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారిని ఏదో ఇడన అజెండా, ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు జరిగితే వాళ్ళకి ఏం లాభం కాదు, పైపెచ్చిన నష్టం. కాబట్టి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అట్లాంటి పనులు చేయరు. కాబట్టి ఈ రెండు ప్రధాన పార్టీలు టార్గెటెడ్ గా చేస్తున్న ఆరోపణలతో నేను ఏకీభవించను. కానీ ఖచ్చితంగా అది టార్గెట్ ఓరియంటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ చేసినట్టుగా మనం చూడాలి. అయితే ఇక్కడ మీకు రాజకీయ రంగు పులుముకుంటుందంటే ఖచ్చితంగా పులుముకుంటుంది. ఎందుకంటే ఇది రాజకీయ సభలో జరిగింది. ఇంకొక నెలలో ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతుంది. ఒక ప్రధానమైన వైరుపక్షాల మధ్య ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు పరస్పరం నిందలు, పరనిందలతో జరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా కానీ రాజకీయంగా కానీ తప్పు చేసిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటున్నానంటే, ఒక దాడి జరిగింది వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు గాయపడ్డారనేది నిజం. దీని వెనకాల ఎవరున్నది తేలనివ్వండి, కానీ గాయపడిన మనిషి పట్ల సమాజం సానుభూతితో చూస్తుంది, సంఘీభావం తెలియజేస్తుంది. ఎందుకంటే గాయపడింది వాస్తవం కాబట్టి గాయం ఎవరు చేశారు, ఎవరు చేయించుకున్నారు అది విచారణ జరుగుతుంది. కానీ గాయపడిన మనిషి పట్ల ఒక సానుభూతి అయితే చూపించాలి, ధైర్యాన్ని అయితే ఇవ్వాలి. ఇట్లాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అప్రాపరేట్లీ కరెక్ట్. ఫస్ట్ ఆయన ఇచ్చిన స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఫస్ట్ టైం ప్రధాన ప్రతిపక్ష నేత చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ఇది పెద్ద ఇష్యూగా మారకుండా పోతుంది, సబ్జెక్ట్ గానే ఉంటుంది అనుకున్నాను. ఆయన ఏం మాట్లాడాడు, దాడిని ఖండించాడు, దోషులను శిక్షించాలన్నాడు, విచారణ నిష్పక్షపాతంగా ఇంపార్షియల్ గా జరగాలన్నాడు, ఎక్కడైనా వైఫల్యం ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకోమని పొలైట్ గా ఇచ్చాడు. అక్కడికి కానీ తెలుగుదేశం ఆగిపోయింది ఉంటే అది రాజకీయ రచ్చగా మారుండదు, పైపేసి తెలుగుదేశం పార్టీకి కొంత అప్పర్ హ్యాండ్ తీసుకోండి. ఒక ఆయన ప్రకటన చేసిన మరుక్షణమే ఆ పార్టీ అధ్యక్షుడు ఇది డ్రామా అని చెప్పేశాడు. అధ్యక్షుడు అని చెప్పి జాతీయ అధ్యక్షుడు పొలైట్ గా మాట్లాడితే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు కూడా అనుమానించే పరిస్థితి వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కనీసం రియలైజ్ అయ్యి అచ్చెన్నాయుడు గారు కానీ లోకేష్ అధికారికంగా కొంతమంది మాట్లాడారు కదా, అది మా ప్రకటన కాదు, మా విధానం కాదు, వాళ్ళు వ్యక్తిగతం అని చెప్పి ఖండించాడు. ఆఫీస్ ఉంటే కూడా బాగుండేది. అలా కాకుండా దాన్ని విపరీతంగా పోయారు. పైపెచ్చి ఇంకోటి తెలుగుదేశం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళందరికీ టీం లీడర్ ఎవరు,
ఈ ఈ కూటమికి నరేంద్ర మోడీ గారు. మ్మ్. నరేంద్ర మోడీ గారు ఎంత భావోద్వేగంగా కనెక్ట్ అయ్యాడు. అందరూ ఖండించారు. ఆయన ఖండన జోలికి వెళ్లకుండా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవాలి అని అన్నాడు. అవును. చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. సమాజం మొత్తం హర్షించింది. ప్రధానమంత్రి స్థాయిలో ఇట్లా కదా మాట్లాడాలని. పంపించారు. 1 గంట 2 గంటల్లో స్పందించారు అశోక్ గారు. బేసిక్ గా ప్రధానమంత్రి కార్యాలయం చాలా అలర్ట్ గా ఉంటుంది. ఇది ఎవరు దాడి చేయించారో తెలియకపోవచ్చు, కానీ ఈ దాడా లేదా సొంతంగా చేసుకున్న దాని పట్ల ప్రాథమిక అవగాహన అయితే వచ్చుంటారు. ఆ ఘటన ఎందుకంటే ఐబీ పనిచేస్తుంటుంది వాళ్ళకి. సొంతంగా చేసి నాటకం వాడికి అట్లా వాటిని ప్రధానమంత్రి స్పందిస్తే ఆయన గౌరవం పోతుంది. ప్రాథమిక సమాచారంతో ఇది దాడే జరిగింది అని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రధానమంత్రి కార్యాలయం ఎమోషనల్ గా స్పందించింది. తమ ప్రధానమంత్రి అట్లా స్పందించేసిన తర్వాత ఆ కూటమిలో 2వ 3వ పార్టీ ఉన్న పార్టీలు ఇది నాటకం అంటే మీకే కదా గౌరవం పోతుంది. ఇది వాళ్ళు గమనించట్లా. నిన్న కూడా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, శర్మిలాని చెల్లెల్ని కొడతారు వేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారు? ఒకటి అని మాట్లాడతారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్పందన కానీ జరుగుతున్న పరిణామాలను గమనంలో పెట్టుకోకుండా వ్యవహరించిన తీరు వల్ల ఆ పార్టీ ఈ రోజు నిందలు భరించాల్సింది. రాజకీయంగా కూడా ఆ పార్టీకి అది నష్టమని నాకు అనిపిస్తుంది. ఓకే, రాజకీయంగా నష్టం ఇదంతా చూస్తున్నాం, కానీ కావాలని సింపతి కోసం గతంలో చేశారు. ఆ కోడికత్తి దాని ద్వారా డ్రామా ద్వారా కొంత ఓట్ బ్యాంక్ గెయిన్ పొందారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సింపతి ట్రై చేయాలని చూస్తున్నారు. మా సభలకి జనం బాగా వస్తున్నారు, మేము సక్సెస్ అవుతున్నాము, మాకు గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఆ చేంజ్ ఓవర్ అయ్యే ఓట్ బ్యాంక్ని సింపతి ద్వారా జగన్మోహన్ రెడ్డి టర్న్ చేయాలని చెప్పేసి నిన్న డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇక నాగబాబు, లోకేష్ లాంటి వాళ్ళైతే ఇక వాళ్ళు ఇక అడ్డు అదుపు లేకుండా ఇది కుట్ర, జగన్మోహన్ రెడ్డి మంచి స్కెచ్ చేశాడు, బాగా నటించాడు, జగన్మోహన్ రెడ్డి మంచి నటుడు, సినిమాల్లోకి వెళ్ళండి, ఇలా వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రకటన మరీ రాజకీయాల్లో పరిపక్వత లేనితనం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పక్క తన పార్ట్నర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఖండించాడు, ఇది తప్పి ఆయన దోషులను శిక్షించాలని చెప్పేశాడు. భారత ప్రధానమంత్రి మీరందరూ గౌరవించే వ్యక్తి దేవుణ్ణి ప్రార్థించాడు జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని. ఇది చేసిన తర్వాత మరీ చాలా కేవలంగా చాలా చులకనగా ఆయన అనుకుంటున్నాడేమంటే, నేను ఇట్లా చులకనగా మాట్లాడితే జగన్ చులకన అయిపోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తనకు తాను చులకనైన నిన్న ఎంత చులకనైన మాటలు ఆయన కొట్టుకున్నాడేమో. జనం చూస్తున్నారు కదా, జరిగిన ఘటనలో బయట నుంచి వచ్చాయి, పడ్డాయి. ఒకవేళ వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారన్నా కూడా బయట నుంచి వచ్చి పడ్డాయి కదా. ఆయనే కొట్టుకున్నాడు, ఆ పూలమాలతో కొట్టుకున్నాడు, అంత పిచ్చితనంగా ప్రవర్తిస్తారు ఎవరైనా పబ్లిక్ గా. పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడి చులకన చేశానని ఆయన అనుకుంటున్నాడు, కానీ ఆయన చులకన అయిపోయాడు. నిన్న చాలా చులకనయ్యాడు పవన్ కళ్యాణ్. నిజంగా అట్లా మాట్లాడాల్సింది కాదు, కాబట్టి గమ్మునుంటే గమ్మునైనా ఉండాలి. ఇది మొదటి అంశం. రెండో అంశం, నేను జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నాడు అనే దాన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయను అంటే, ఎంత మూల్యాన్ని చెల్లించుకుంటారు? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకుంటాడు? మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. అదే కదా టాప్ ప్రయారిటీ. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలంటే ఆయన బతుకుండాలి కదా. నిన్న జస్ట్ ఒక క్షణం మిస్ అయి ఉన్నా, అది నేరుగా కంటికి తగులున్నా కన్నితకి తగులున్నా ప్రాణం పోయిండేది కదా. ఆయన అంత సాధ్యమవుతుందా? ప్రాణం పోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి వస్తే రాకపోతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అట్లాంటి ప్రాణం అపాయం తెచ్చిచ్చే స్కెచ్యూరని వేస్తారా? అది దూరం నుంచి. ఇది ఒక మొదటి అంశం నేను చూస్తాను. రెండో అంశం, 19 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. ఇది విశాఖపట్నం కత్తి ఘటనో వివేకానంద రెడ్డి ఘటనతోనో జగన్ గెలిచాడు మేము ఓడిపోయామని తెలుగుదేశం అనుకుంటే అది అంత మూర్ఖత్వం ఇంకొకట్లేదు. 2019 ఎన్నికల్లో 2 పని చేశాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలనే సానుకూలత. రెండే జగన్మోహన్ గెలిచింది, చంద్రబాబును ఓడించారు. కాబట్టి కోడికత్తి, ఈ వివేకానంద రెడ్డి గారి కేసు ఇవన్నీ చర్చనీయాంశం అయ్యాయి తప్ప దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి గెలవలేదు. ఆ విషయాన్ని వాళ్ళు గమనించకపోతే రేపు కూడా మళ్ళీ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటారు. డైరెక్ట్ గా వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ చిన్న రాయి తగిలితే జగన్మోహన్ రెడ్డి చేస్తాడా, లేదంటే ఈ సూది పెట్టి కుడితే జగన్మోహన్ రెడ్డి చనిపోతాడా, కావాలని చెప్పి ప్రీ ప్లాన్. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే షర్మిల గారు కూడా పాపం బయటకు వచ్చి ఆవిడ కూడా జగనన్న బాగా నాటకాలు ఆడుతున్నారు అన్నట్టు మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు సునీతారెడ్డి గారు కూడా మాట్లాడుతూ వచ్చారు. కనీసం చంద్రబాబు నాయుడు అన్న ఖండించాడు, కానీ ఇక్కడ షర్మిల గారు ఖండించిన పరిస్థితిని కూడా మనం చూడలేదు. షర్మిల గారు బాగానే ఖండించారు, కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తున్నాను అనే స్టేట్మెంట్ బాగలేదు. మీకు తెలియదు కదా ఎవరు ఏం జరిగింది, మీకేం తెలుసు. కాబట్టి ఖండించి ఫస్ట్ రియాక్షన్ బాగా స్పందించారు తన అన్న పట్ల. కానీ ఆ ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తున్నాను అని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. అది అనవసరం. నిజంగా అక్కడ ఆమె ఇబ్బంది పడింది. ఎవరి మాట నేనేమంటానంటే, ఒక స్టాండ్ మీద ఉండండి. ఇప్పుడు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ అదే డ్రామా అంటున్నారు. చంద్రబాబు గారు దానికి కన్ఫైవ్ పోవాలి. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి
మిగతా వాళ్ళు ఇస్తే ఇద్దరిని నమ్మరు, ఇదన్నీ చంద్రబాబు చేయిస్తున్నారు అనుకుంటారు. అదే ఆ పార్టీకి నష్టం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాడి చేయించుకోవాలి, ఏమి సానుభూతి కావాలని ఇప్పుడు వరకు నాకున్న అంచనా ప్రకారం కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అడుగడుగు ఫెయిల్యూర్ పాలిటిక్స్. అది పొత్తులకు ముందు తెలుగుదేశం మంచి అడ్వాంటేజ్ లో ఉంది, పొత్తులతో ఫెయిల్యూర్ పాలిటిక్స్. 31 సీట్లు చాలా తక్కువ ఓటున్న మిత్రపక్షాలకు ఇవ్వడం ద్వారా ఎన్నికలకు ముందే జగన్ కి 20 సీట్లు గిఫ్ట్ గా ఇచ్చేసినాడు చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం అంటున్నారు. ఆ 88 సీట్లు కావలసిన మార్జిన్ గెలుపుకి 20 చిల్లర సీట్లు ఎలక్షన్ ముందే చంద్రబాబు గిఫ్ట్ గా ఇచ్చేసినాడు. భారత రాజకీయాల్లో ప్రతిపక్షం ఎలక్షన్ ముందే గిఫ్ట్ గా ఇవ్వడం ఎప్పుడు జరగదనే వాతావరణం ప్రజల్లో ఉంది. కాబట్టి 20 సీట్లు ముందే ఇచ్చేసి అడుగడుగున్న వైఫల్యం, రెండో వైపు వాలంటీర్లతో బూమ్రాంగ్ ఇన్ని చేయించుకున్న తర్వాత ఆయన ఎందుకు సానుభూతి కోసం ప్రయత్నించాలి? ప్రపంచానికి జనం బాగా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎటువంటి పరిస్థితులను చేసుకోడు. ఇట్లాంటి ఘటనలు చేసుకుని ప్రాణానికి నెచ్చుకునే బలహీన పని ఎవరూ చేయరు. ఇది ఖచ్చితంగా ఎవరో దుర్మార్గంగా చేశారు, అది తేలుతుంది వ్యవహారాలు. ఇది వరకే పరిమితం. రెండో పాయింట్ నేనేమంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంత వైఫల్యం అంటే చంద్రబాబు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత 24 గంటలు మౌనంగా ఉంటే ఆ పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకోలేదు. ఎందుకు ఈ మతం అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగిందో లేదో వెంటనే పేర్ని నాని గారు టీవీ ముందుకు వచ్చేసి ఇది చంద్రబాబు అని చెప్పేశాడు. దాదాపు 1 అవర్ అటు ఇటుగా. వాళ్ళకి ఎట్ట సమాచారం ఉంది? జనరల్ మేము అనుకుంటున్నాం చంద్రబాబుకి ఈ లక్షణాలు ఉన్నాయని అనడం తప్ప ఆధారాలు ఏం లేవు కదా. బేసిక్ గా ఆ కామెంట్ ఇప్పుడు అధికార పక్షం మీద దాడి జరిగితే ప్రతిపక్షం అంటారు, ప్రతిపక్షం మీద దాడి జరిగితే అధికార పక్షం ఉంటుంది. జనరల్ గా పబ్లిక్ లో ఉండే వైబుని తీసుకొని వాళ్ళు క్యాష్ చేయాలనుకొని రాజకీయ పార్టీలు చూస్తాయి. దాంట్లో తప్పని మనం ఎలా అంటాం? దాన్ని అనలేం కదా. ఎప్పుడు తప్పు ఒప్పులలో రాజకీయాల్లో సక్సెస్ ఫెయిల్యూరే ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి 24 గంటలు మౌనంగా ఉంటే ఆ తర్వాత ఆయన ప్రెస్ ముందుకు వచ్చి మేము ప్రెస్ నోటి మేము స్పందించాము, ఖండించాము, ప్రభుత్వం మీది, ప్రధాన వ్యవస్థ మీ చేతిలో ఉంది, మా తప్పులు ఉంటే మమ్మల్ని లోపల ఏంటని చంద్రబాబు గారు మాట్లాడుంటే ఈ రోజు వైసీపీ డిఫెన్స్ లో పడి ఉండదా? తెలుగుదేశం అప్పర్ హ్యాండ్ తీసుకుంటుందా? అంటే విచారణలో తెలుగుదేశం వాడు ఉన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మూల్యాన్ని చెల్లిస్తారు. అట్లా నేను నమ్మట్లేదు చంద్రబాబు గారు లోకేష్ గారు చేస్తారని. కానీ అట్లాంటి మీ కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పుడు ఒక స్టాండ్ మీద లేకుండా ఇచ్చలవిడిగా మాట్లాడడం వల్ల ఏమైంది? ఇప్పుడు మళ్ళీ అన్ని మాట్లాడే లాభమే ఉంది. మీరు అధికారంలో ఇవన్నీ 24 గంటలు ఆగునుంటే మీరు చులకన చేసే మాటలు మీరే చేయించుకున్నారనే 2 స్టేట్మెంట్లు కానీ తెలుగుదేశం ఇవ్వకుండా ఉంటే ఈరోజు తెలుగుదేశం సేఫ్. కానీ ఆ రాజకీయం ఎందుకు చేయలేకపోయారు మీరు? కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి అడుగు, అది వాలంటీర్ల దగ్గర నుంచి సంక్షేమ పథకాల నుంచి పొత్తుల నుంచి ఈ రోజు అటాకింగ్ వరకు అన్ని బూమరాంగ్ రాజకీయాలు చేసుకోవడం, సాయంత్రానికి ఆత్మపరిచయం, ఇది దీనివల్ల తెలుగుదేశం పార్టీ బలహీనపడుతున్నారు అనుకుంటే మంచిది. సరే, ఇప్పుడు ఈ మీడియాకు సంబంధించి కొంతమంది వాటర్ గన్తో డైరెక్ట్ అటాక్ చేయించారని కొన్ని పత్రికలు రాస్తున్నాయి, కొన్ని పత్రికలు ఏమో కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తూ రాస్తున్నాయని చెప్తే, కానీ ఇక్కడ ఒక పాయింట్, ఎవరైనా కక్షపూరితంగా చేయకపోతే, ఒక ప్రొఫెషనల్ చేయకపోతే, ఇప్పుడు సాధారణ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి పైన దాడి చేయాలంటే ఆయనకి ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి. ఒక సాధారణ వ్యక్తి డైరెక్ట్గా చేసి ఎదుర్కొనే పరిస్థితులు ఉండవు ఈ రోజుల్లో, ప్రస్తుతం ఇలాంటి పెద్ద వ్యక్తిని. కానీ ఎవరు లేకుండా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఒక పర్సన్ ఆయన మీద అటాక్ చేశాడు, ఇంత ప్రొఫెషనల్గా అనేది మాత్రం ఎవరో ఒకళ్ళు ఉండి తీరుతారని మనం అనుకోకూడదా? నిస్సందేహంగా ఇది కుట్ర, టార్గెటెడ్ ఓరియంటెడ్. ఎందుకు అంటున్నాం? 2 కారణాలు. కొంతమంది ఒక సైకోయిస్టిక్ గా ఏం చేస్తున్నారో తెలియకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇది అట్లాంటిది కాదు. సైకోటిక్ గా చేసేవాడు ఏంటంటే ముందు పోయి రాయేయడం, ఎదురు పోయి అరవడం, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటాడు. కానీ అట్లాంటి కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ గా చేశారు. ఇది సైకోటిక్ గా చేసింది కూడా కాదు. ఒక పథకం ప్రకారం. ఎందుకు ప్రొఫెషనల్ అంటాము? మీరు అన్నట్టు ఆ రాయిని అంత దూరంలో టార్గెటెడ్ గా చిన్న మార్పులు లేకుండా నేరుగా జగన్ గారికి తగలడం, అది అంత ఫోర్స్ గా ఆయన తాకి తర్వాత ఎల్లంపల్లికి తగలడం, జస్ట్ ఒక సెకండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మిస్ అయ్యి అటు ఇటు తిప్పేసినాడు కాబట్టి డైరెక్ట్ గా కంటికి లేదా కణితికి తగలడు. కణితికే వాళ్ళు టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది మనకు ఆ టార్గెట్ చూస్తున్నప్పుడు. ఇది ప్రొఫెషనల్ చేశాడు అనే దాంట్లో సందేహం లేదు, ఆకతాయిలు కాదు. ప్రొఫెషనల్ గా ఇప్పుడు 2వ అంశం, ఇది ఎవరో రాజకీయ కక్షతోనో, రాజకీయ కక్ష అంటే మళ్ళీ చంద్రబాబు లోకేష్ అనే కాదు, ఏదో గిట్టనితనంతో ఒక పైత్యం పరాకాష్ఠకి చేరిన వాళ్ళు లేదా దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వాళ్ళు చేస్తుంటారు ఆయన వ్యతిరేకించే వాళ్ళే. కాకపోతే ఇది సాధారణ ప్రజలు ఇట్లా చేయరు. ఎందుకంటే అంత శక్తి మాత్రమే కాదు, అంత అవసరమే ఉంది. ఇప్పుడు సాధారణ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారినో జగన్ గారినో ఇంకొకరినో టార్గెట్ చేయాలని, ఎలిమినేట్ చేయాలని ఆ కోరికలు ఎందుకు ఉంటాయి? వాళ్ళకి ఇష్టం లేకపోతే వ్యతిరేకంగా ఓటేసేస్తారు. బట్ ఇది సాధారణ ప్రజలకు సంబంధించిన విషయం కాదు.
ఒక ప్రొఫెషనల్సే చేశారు. అది ఈ ప్రొఫెషనల్ వెనక ఎవరో ఒకళ్ళు ఉండి తీరుతారు కదా అనేది నా డౌట్ ఇప్పుడు. ఎందుకంటే ఇంత పెద్ద వ్యక్తిని ఢీ కొడుతున్నప్పుడు వాళ్ళకి ఒక బలం లేకుండా, ఒక బలగం లేకుండా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని దాడి చేసేంత ధైర్యం ఎవరికి ఉంటుంది అనేది నా పాయింట్. ఖచ్చితంగా దాడి చేసే వాళ్ళకి ధైర్యము ఒకటి అవసరం. ప్రధానమైంది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి లేపేయాలన్నంత ఆలోచన ఊడికి వస్తుంది, సాధారణ ప్రజలకు రాదు. కానీ దీని వెనకాల ఎవరు ఉండాలని తేల్చాలి అన్న పాయింట్. ఏంటంటే విచారణ జరగనివ్వండి. ఖచ్చితంగా ఇప్పుడు మనకు పోలీసులు చేయాల్సిన పని ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు వాళ్ళే చేసేస్తున్నారు అటు ఇటుగా. ఇది ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పైన దాడిని పోలీసులు ఆల్రెడీ సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నారు. నాకు తెలిసి మనకున్న పోలీసులకున్న కెపాసిటీ రీత్యా అందులో ఎలక్షన్ కమిషన్ క్లియర్ అబ్జర్వేషన్ కూడా ఉంది ఈ కేసు. కాబట్టి అంత ఆటోమేటిక్ గా వదలరు. ఖచ్చితంగా అటు ఇటుగా తేలుతుంది, ఎవరో తేలుతుంది. ఇది రాజకీయాల సంబంధం లేదంటే వాడిని శిక్షించాలి. రాజకీయంగా సంబంధం ఉండి ఎవరో ఒకరు పొలిటికల్ గా ఒక పార్టీ వాళ్ళు చేసి ఇచ్చారనుకోండి, ఆ పొలిటికల్ పార్టీని ప్రజలు శిక్షిస్తారు. వాళ్ళు పోలీసులు శిక్షిస్తారు నేరుగా ఉండేవాళ్ళని. రాజకీయాలతో సంబంధం ఉండి ప్రేరేపించమై ఎవరో ఒక పురమాయించి చేయించుంటే, ఎవరు చేయించుంటే వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. ఇక్కడ మీడియా పాత్ర ఎక్కువైపోయింది పురుషోత్తం రెడ్డి గారు. మీడియా పాత్ర ఎందుకంటే పొలిటికల్ లీడర్లు చేసే కామెంట్స్ కంటే వాళ్ళు స్వయాన వాళ్ళు వ్యక్తిగతంగా రాసే రాతల వల్ల ఇంకెక్కువ ఇంపాక్ట్ అయిపోతుంది ఇటు వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ. ఇప్పుడు అందరూ హుందాగా ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విషయంతో పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హుందాగా ఎంత పర్ఫెక్ట్ గా డీల్ చేశాడంటే, నిన్న ఆ ఘటన జరిగినప్పుడు కొన్ని వేల మంది ఎమోషనల్ గా జగన్ అభిమానించే వాళ్ళు సెంటర్ లో ఉన్నారు. ఈ టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి గాయం తగిలిన వెంటనే అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటే మా జగన్మోహన్ రెడ్డికి ఏదో అయిపోయిందని చెప్పి ఆడ ఉన్న వాళ్ళందరూ అంటే ఫస్ట్ రియాక్షన్ ఎట్లుంటుంది? అంత ఎమోషనల్ కనెక్ట్ వాళ్ళకి విజ్ఞత విచక్షణ కూడా కోల్పోతారు ఆ టైంలో. మా నాయకుడికి ఏదో అయిపోయిందని చెప్పి ఎవరు కనపడితే వాళ్ళ మీద దాడి చేస్తుంటారు. అంటే తనకి వ్యతిరేకులు అనుకుంటే వాళ్ళ మీద దాడి చేస్తారు. వేల మంది మాపు వచ్చేసేదారు. అట్లాంటి ఆడ విజయవాడలో అటు కొట్లాడుకుని ఉంటే రాష్ట్రం అంతా అది రగులు ఉంటుంది, పెద్ద అలజడి, పెద్ద ఉపద్రవం వచ్చి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత పెయిన్ లో కూడా 1 గంట 1.5 గంట మళ్ళీ తిరగడం వల్ల ఆ ప్రజలు డైవర్ట్ అయిపోయినారు. ఒక మా జగన్ బాగున్నాడనే ధైర్యం, మా జగన్ మళ్ళీ చూసినామని, దాంతో కొంచెం డైల్యూట్ అయింది సబ్జెక్టు. లేకుండా ఉంటే అప్పటికప్పుడు అంటే అది ఎందుకు చేశాడు జగన్? అన్నయ్యకి వెళ్ళిపోయిండొచ్చు కదా, ఎవరు అడగలేరు కదా. ఎందుకు చేశాడంటే ఒక ప్రజానాయకుడుగా ఉన్న వ్యక్తి కానీ భయపడో లేదా ప్రమాదాన్ని గుర్తించి నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటే దాని రియాక్షన్స్ వేరే రకంగా ఉండేది. ఆ విజ్ఞత జగన్ పాటించాడు కదా. మన మీడియాకి కూడా అది ఉండాలి కదా. మీడియా కూడా తేలనివ్వండి. నేను అంటున్నాను పొలిటికల్ ఎవరో దుర్మార్గమైన కుట్రతో చేశాడని. కానీ చాలా సింపుల్ గా దుర్మార్గమైన కుట్ర, ఆయన ప్రతిపక్షం ఆయన ఏదైనా ఇబ్బంది పడితే లాభపడేది పలానా పార్టీ అని వైసీపీ లాగా మీరు నేను కూడా మాట్లాడేస్తే ఏమవుతుంది సమాజం? వైసీపీ వాళ్ళు మాట్లాడడం, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడానికి నేనేం సమర్థించను. కానీ వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు మీడియాలో ఉన్న జర్నలిస్టులు అనలిస్టులు అని మనం కూడా పలానా వాళ్ళు చేశారు అని మాట్లాడేసేస్తే పైపించి నేను అంటున్నాను చంద్రబాబు గారు లోకేష్ గారు పాత్ర ఉండకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు అని చెప్పడం ద్వారా మనం సంయమనం పాటించాలి, నిజాలు చెప్పాలి. మీడియా మాత్రం కొన్ని సందర్భాల్లో చాలా దుర్మార్గమైన పాత్ర పోషిస్తుంది. ఒక భయానక వాతావరణం చూడు మీడియా కప్పిపుచ్చి దాన్ని జాగ్రత్తగా సమాజాన్ని కాపాడాల్సింది పోయి వీళ్ళు రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ మాట్లాడేస్తే అది ఇంకా ప్రమాదంగా దారితీస్తుంది. దురదృష్టం ఆంధ్రప్రదేశ్ లో మీడియా ప్రతిపక్ష పార్టీలు లేకపోతే అధికార పార్టీ ఈ మీడియా సమస్యలు ఇన్బ్యాలెన్స్ అనేది మంచిది కాదు. అది అదృష్టం ఏంటంటే ప్రజలు చాలా సంయమనంగా ఉండాలి. అది చాలా సంతోషించాల్సిన అంశం. అవును, రైట్. సో ఏంటి సార్ ఇప్పుడు ఈ పొత్తులకు సంబంధించి మళ్ళీ సీట్లలో కొంచెం చేంజ్ జరుగుతుంది, అవన్నీ మనం చూస్తూ ఉన్నాము. అనపర్తి సీట్ ఒకటి, ఉండి సీట్ ఒకటి, అలాగే 2-3 ఎంపీ స్థానాలను కూడా మార్పు చేరుస్తామని చెప్పేసి కూడా జరుగుతున్నాయి చర్చలు. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం ఈ పొత్తుల గురించి. ఇవన్నీ బీఫామ్లు ఇచ్చేదాకా ఎవరికి ఉంటుందో అని చెప్పేసి చెప్తూ ఉన్నాము. ఏంటి పరిస్థితి? అంటే నేను ఫస్ట్ మాట్లాడి చెప్పాను కదా, భారతదేశ రాజకీయ చరిత్రలో అధికారంలో ఎలక్షన్ జరగక ముందుగానే ఒక 20 సీట్లు తన ప్రత్యర్థికి గిఫ్ట్ గా ఇచ్చే మిత్రపక్షాల కూటమిగా తయారైందని చెప్పాను కదా. అది వాళ్ళు ఉంది ఆ భావన. మనం రాజకీయంగా మాట్లాడుతున్న వెటకారంగా, కానీ చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి వాళ్ళ శ్రేణుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. పలానా నియోజకవర్గంలో పలానా కారణంగా ఓడిపోతాము. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతిలో తెలుగుదేశానికి బెస్ట్ సీటు. అలాంటి సీట్లు 2 సీట్లు మిత్రపక్షాలకు ఇచ్చేస్తే ఆ తెలుగుదేశంలో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాకుండా బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడేసిపోయినాడు, నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి మాట్లాడేసిపోయాడు. తెలుగుదేశంలో అడిగాను నేను, పిఠాపురంలో ఉంటాడు, తిరుపతిలో ఉంటాడు, తెనాల్లో ఉంటాడు. నేను తెలుగుదేశం నాయకుల పేర్లు చెప్పిన వాళ్ళు అడిగినాను తిరుపతిలో ఆయనతో పాల్గొన్న వాళ్ళని. ఎలా జరిగిందంటే, సార్ మీ పురుషోత్తం నీకు తెలియందే ఉంది. ఇప్పుడు వాళ్ళు అసంతృప్తిగా ఉండే తెలుగుదేశం నాయకులు ఏం కోరుకుంటారు? ఎమ్మెల్యే సీట్ ఎటనా పోయింది, కనీసం టీటీడీ బోర్డు చైర్మన్
తుడా చైర్మన్ ఎమ్మెల్సీనో కార్పొరేషన్ ఇస్తానని చెప్పి ఎవరు హామీ ఇవ్వాలి? అశోక్ గారు. చంద్రబాబు గారు హామీ ఇస్తే నమ్ముతారు. పవన్ కళ్యాణ్ నుంచి మీరు పని చేయండి అంటే వాళ్ళు ఏమైనా నవ్వుకుంటా వచ్చేసారు అందరూ. ఇదేం కర్మరా బాబు, ఇప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ గెలిస్తే పవన్ కళ్యాణ్కే దిక్కుండదు. ఇప్పుడు ఆయనకి అపాయింట్మెంట్ ఉందో తెలియదు. మనం 2014 నుంచి 19 వరకు చూసినాం కదా వ్యవహారాలు. గెలిచిన తర్వాత వీళ్ళ మాట ఓడింటాడు. అట్లాంటి ఆయన వచ్చి వీళ్ళకి హామీలు ఇస్తే వాళ్ళు ఏమైనా వింటారా? కాబట్టి దీన్ని చంద్రబాబు గారే సరిదిద్దాలి. కాబట్టి ఇట్లాంటివి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని నియోజకవర్గాల్లో పేర్లతో మనం తిరుపతి కావచ్చు చాలా నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థి కూటమిలో వచ్చిన పొత్తుల కారణంగా ఓడిపోతామేమో అనే భావన ఖచ్చితంగా ఇక్కడ జమ్మలమడుగు లాంటి చోట కూడా ఉంది. తెలుగుదేశం డైరెక్ట్ గా పోటీ చేస్తుంటే అది ఆదినారాయణ రెడ్డి గారైనా ఇంకోరైనా ఇంకో రకంగా ఉండేది. కమలం అయ్యేసరికి ఓట్లు ట్రాన్స్ఫర్ లో తేడా వస్తుందని చెప్పేస్తున్నారు. ఇట్లాంటి గందరగోళాల వల్ల ఖచ్చితంగా తెలుగుదేశం మీద పెద్ద ఒత్తిడి ఉంది. చంద్రబాబు గారు ఎంతనా పొలిటీషియన్ కదా, 20 సీట్లు దీని కారణంగా లూజ్ అవుతున్నామంటే పెద్ద డిసప్పాయింట్ వచ్చేస్తుంది తెలుగుదేశానికి. కాబట్టి మీరు ప్రశ్నించినట్టు ఖచ్చితంగా ఇట్లాంటి వాతావరణం ఇట్లాంటి చర్చ పార్టీలో ఉంది. అటు బహిరంగ చెప్పరు కానీ చంద్రబాబు గారికి చెప్పారు కదా ఒక సందర్భంలో, సీట్లు మార్పులు చేర్పులు ఉండవు, ఉంటే అందరూ మాట్లాడుకొని చేస్తాం. ఇంకా అయిపోయింది ఆడికి. ఉంటే అందరూ మాట్లాడుకుంటే ఉన్నాయని అర్థం. కాబట్టి ఖచ్చితంగా అన్ని చోట్ల ఈ సమస్యలు వస్తాయి. మీరు చెప్పినట్టు ఉండిలో కానీ రఘురామకృష్ణ ఇచ్చిన అంటే ఆయన పోయి ఏరే పార్టీలు చేస్తాడో ఇండిపెండెంట్ ఈయన కీకపోతే రాష్ట్రం రద్దు చేస్తాడు. ఇది ఒక సమస్య. ఇంకా తిరుపతి లాంటి సమస్య ఒకటి, ఉండి లాంటి పిఠాపురంలో ఎవరేం చేస్తారో ఊరికే తెలియదు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఈ మిత్రపక్షాల పొత్తు కారణంగా ఈ సీట్ల అడ్జస్ట్మెంట్ అనేది మీరు అన్నట్టు ఎన్నికల చివరి వరకు ఖచ్చితంగా గందరగోళంగా ఉంటుంది. ఈ గందరగోళం అన్ని సీట్లో ఉండదు, ఒక 10-20 సీట్లో ఉంటుంది. ఆ 10-20 సీట్లో జరిగిన న్యూసెన్స్ రాష్ట్రం అంతా తలనొప్పిగా తెలుగుదేశం పార్టీ కూటమికి పరిణమించే అవకాశాలు ఉంటాయి. అది ఇంకా నెగిటివ్. ఇప్పటికే వాళ్ళకి భయంకరమైన తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నారు. వాలంటీర్ల ఇష్యూ అని ఈ ఇష్యూ, ఇప్పుడు ఇవన్నీ ఇబ్బందిగా పడుతుంది. దీనికి తోడు ఇవి కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. నేను మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చినప్పుడు కలిశాను. చాలా మంది వైసీపీ అసంతృప్తిగా కార్యకర్తలందరూ వచ్చారు జగన్ గారిని కలవడానికి. వాళ్ళందరూ మాట్లాడుకునే దాంట్లో అందరూ అసంతృప్తి ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అయింది, మమ్మల్ని ఇంతవరకు కలవలేదు, ఇప్పుడే కలుస్తున్నాడని. వాళ్ళందరూ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఏదైనా సరే మేము గెలిచేస్తాం అంటున్నారు. ఎట్లా గెలుస్తారా బాబు అంటే తెలుగుదేశం బాగాలేదు సార్ అంటారు. అంటే పాయింట్ ఏంటంటే తన ప్రత్యర్థి బలహీనంగా ఉన్నాడని వైసీపీ కార్యకర్తలు యాక్టివ్ అయిపోతున్నారు. మనం ఈ విజయంలో మనం కూడా ఉండాలని చెప్పి. అంటే పాయింట్ ఏంటంటే మిత్రపక్ష 2 పార్టీలు కలిపితే 4 ఓట్లు పెరగాల్సింది పోయి 2 పార్టీలు కలిగి 4 ఓట్లు తగ్గించుకున్న పొత్తు ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే వీరికే. తెలుగుదేశం పార్టీ చూస్తున్నాం కదా బహిరంగ ఏం మాట్లాడుతుంది, ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు? మీరు ఒకటి గమనంలో పెట్టుకోండి. బీజేపీని చులకన చేయడం నా ఉద్దేశం కాదు కానీ 0.5% ఓట్లు ఏదో లాస్ట్ టైం వచ్చింది, అటు ఇటుగా 1% ఓట్లు ఉన్న పార్టీకి 40% ఓట్లు ఉన్న పార్టీ ఢిల్లీ చుట్టూ తిరగడం అనేది ఒక పెద్ద బలహీనమైన అప్రోచ్ కదా. దీన్ని ప్రజలు అడుగుతారు. ఒక 5%-10% ఓట్లున్న పార్టీతో కలిస్తే ఓట్ల కోసం అంటారు. తక్కువ ఓట్లున్న పార్టీపై కలిస్తే ఉన్న ఓట్లు 1-2% నష్టం వస్తున్న పార్టీ కలిస్తున్నారంటే ఎందుకు కలిశారు మీరు? అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది. కాబట్టి ఎన్నికల్లో ఓట్ల కోసం కలిసే వాళ్ళు చూసాం తప్ప ఓట్లకు సంబంధం లేని విషయాలతో కలిసే పొత్తు ఇదే ఉంటుంది. అందువల్ల అది కొంచెం ఇబ్బంది. ఇదే ఏమంటున్నారు, ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేయడం కోసం కలిసామంటున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ బాగా చేయడానికి ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. పైపించి 1-2% నష్టపోయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పొత్తులో ఉన్న ఈ గందరగోళం తెలుగుదేశానికి అదనపు డిసడ్వాంటేజ్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అదనపు అడ్వాంటేజ్. ఆల్రెడీ అడ్వాంటేజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ 20-30 సీట్లు ఇందా మనం మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ ఇచ్చేశారు టీడీపీ జనసేన వాళ్ళు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రియాలిటీ చెక్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఏహా టీవీ.